జగన్మోహన్ రెడ్డి ఇంకా తన నీచ రాజకీయాలు మానుకోలేదండి. గతంలో అన్ని అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జనం 11 సీట్లు ఇచ్చి చీకొట్టినా కానీ ఇంకా అతని విధానం మానుకోలేదండి. ప్రైవేటీ 3-4 విధానం అంటే ప్రజలు గవర్నమెంట్ పబ్లిక్ ఇద్దరు కలిసి చేసే ఒక డెవలప్మెంటు. దాన్ని ఇతనేదో గతంలో వైజాగ్ స్టీలు దాన్ని ప్రైవేటీకరణ చేసి ఇచ్చేద్దాం అన్నట్టుగా అతనేదో భూములు కొట్టేయాలని అప్పుడు చేసిన విధానం అనుకుంటున్నాడు. ఇది అలా కాదండి. గవర్నమెంటే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఆ పని త్వరగా అవటానికి చేసే ఒక కార్యక్రమం తప్పితే ఆ కాలేజీలో ప్రైవేట్ పరం కావటం కాదండి. అది గవర్నమెంట్ కిందనే ఉంటుంది. కాకపోతే ప్రైవేట్ వ్యక్తులను కూడా దాంట్లో భాగస్వామ్యం చేయటం అండి. అంతే తప్పితే ఏదో గవర్నమెంట్ అంటే ఆకాశం నుంచి వచ్చింది కాదు, ప్రజల నుంచి వచ్చిందే. అది గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి. ఏంది తన హాఫ్ నాలెడ్జీతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తా, కానీ జనం చాలా క్లారిటీగా ఉన్నారు. ఇతను ఏది చేసినా నీచ రాజకీయమే. కూటమి చేసే అభివృద్ధి తట్టుకోలేక కోటి సంతకాలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జనాలకి నేను ఒకటే పిలుపునిస్తున్నా, కోటి సంతకాలు స్వీకరణ చేసి సిబిఐ కోర్టుకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆర్థిక ఉగ్రవాదండి, జనంలో తిరగటానికి అనర్హుడు. బెయిల్ రద్దు చేయమని కోటి సంతకాలు జనాలు సేకరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కోటి సంతకాలు స్వీకరించడం కాదు, నువ్వు జనంలో తిరగటానికి అనర్హుడివి. నువ్వు 11 కేసులు జనం మీ నాన్న అధికారాన్ని పెట్టుకుని అయితే గత 5 ఏళ్లలో అయితే కావాల్సినంత లక్షల కోట్లు దోపిడీ చేశావు జగన్మోహన్ రెడ్డి. ముందు దానికి సమాధానం చెప్పు. కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మేలు కొరకే. నీలాగా వైజాగ్ స్టీల్ని ఆ స్థలాల్ని దొబ్బేయటానికి అట్లాంటి పనులు ఏం చేయరీళ్ళు. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తారంతే. ఆ కాలేజీలన్నీ గవర్నమెంట్ కిందనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి, నీలాగా నీచ రాజకీయాలు, దొంగ రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదని, నువ్వు మళ్ళా జనాల మధ్యకు వచ్చి డ్రామాలు ఆపాలని నువ్వు చేసిన స్కాములు 5 ఏళ్లలో మద్యం కుంభకోణం అయితే అన్నీ జనం మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఊరికే కోటి సంతకాలు అనగానే జనం ఏదో ఇవాళ అందరూ చదువుకున్న వాళ్ళే. నువ్వు చెప్పే డ్రామాలు, నువ్వు చెప్పే కథలు నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, రాజకీయం చేయాలనుకుంటే స్పష్టంగా, నిజాయితీగా, నిబద్ధతతో ఒక సమస్యను తీసుకొని ఆ సమస్య పట్ల నువ్వు రాజకీయం చేయగానే డెవలప్మెంట్ ఆపటానికి ఆర్బీఐకి రాస్తారు, అనేక సంస్థలకు రాస్తారు. మీరు అమరావతి రావద్దు అంటే నువ్వు అభివృద్ధిని నిరంతరించడానికి, అభివృద్ధి జరగకుండా నాశనం చేయడానికి తయారై నువ్వు చెప్తే నువ్వు ఎప్పుడూ కూడా జనం కోసం ఎటువంటి మేలు చేసిన వ్యక్తివి కాదు. జనం గురించి తీసేయి. నీ సొంత తల్లి చెల్లికే నువ్వు న్యాయం చేయని వాళ్ళవి జనానికి న్యాయం చేస్తారని జనం అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడైనా నీ విధానం మార్చుకో. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళ